దీంట్లో కాంట్రాడిక్టరీ. మహబూబ్ నగర్ జిల్లాలో 7 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, అసెంబ్లీ సీట్లు. నేను చెప్తా అంటే వాళ్ళు చెప్పిందే చెప్పాలని రూల్ ఏముంది, మనం కూడా ప్రజలకు చెప్పాలి కదా. ఆయన సొంత జిల్లాలో 7 అసెంబ్లీలలో కాంగ్రెస్ గెలిచింది. 3000 ఓట్లతోటి బీజేపీ గెలిచింది. దానికే వాళ్ళు సంకలు కొట్టుకొని అయిపోయింది మొత్తం మేమే ఉన్నాం అనుకుంటేట. నేనేమంటున్నా, రాష్ట్ర రాజకీయాలల్లో బీజేపీ అనే పార్టీకి సిటీలలో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలల్లో అర్బనైజేషన్ దగ్గర వీళ్ళు చేసేటువంటి చెడు ప్రచారం, వీళ్ళు పోలరైజ్ చేసే పాలిటిక్స్, హిందూ ముస్లింల మధ్యన లేకపోతే రైట్ అండ్ లెఫ్ట్ వింగ్స్ అని చెప్పి క్రియేట్ చేసి వీళ్ళు పోలరైజ్ చేసే సిస్టంలో కొద్దిగా గొప్ప సర్వైవ్ అవుతారు వీళ్ళు. రూరల్ బెల్ట్లో ఏం సంబంధం? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు దక్షిణ తెలంగాణ ఇప్పుడు నేనున్న మా కాన్స్టిట్యున్సీ ఉంది, మా కాన్స్టిట్యున్సీలో రూరల్లో లేనే లేదు బీజేపీ. నేను అనేది ఏంటంటే వీళ్ళు మేము అధికారంలోకి వస్తాము అన్న ఆలోచన గురించి మాట్లాడుతున్నాం. ఓ 10-15 సీట్లు ఎట్లాగ వస్తాయి వీళ్ళకి, మళ్ళా రావని మనం అంటలేము. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా నాకు లేదు. కాకపోతే వీళ్ళు అనుకోని విర్రవీగుతున్నంత గొప్ప. దీంట్లో కాంట్రాడిక్టరీ. మహబూబ్ నగర్ జిల్లాలో 7 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, అసెంబ్లీ సీట్లు. నేను చెప్తా అంటే వాళ్ళు చెప్పిందే చెప్పాలని రూల్ ఏముంది, మనం కూడా ప్రజలకు చెప్పాలి కదా. ఆయన సొంత జిల్లాలో 7 అసెంబ్లీలలో కాంగ్రెస్ గెలిచింది. 3000 ఓట్లతోటి బీజేపీ గెలిచింది. దానికే వాళ్ళు సంకలు కొట్టుకొని అయిపోయింది మొత్తం మేమే ఉన్నాం అనుకుంటేట. నేనేమంటున్నా, రాష్ట్ర రాజకీయాలల్లో బీజేపీ అనే పార్టీకి సిటీలలో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలల్లో అర్బనైజేషన్ దగ్గర వీళ్ళు చేసేటువంటి చెడు ప్రచారం, వీళ్ళు పోలరైజ్ చేసే పాలిటిక్స్, హిందూ ముస్లింల మధ్యన లేకపోతే రైట్ అండ్ లెఫ్ట్ వింగ్స్ అని చెప్పి క్రియేట్ చేసి వీళ్ళు పోలరైజ్ చేసే సిస్టంలో కొద్దిగా గొప్ప సర్వైవ్ అవుతారు వీళ్ళు. రూరల్ బెల్ట్లో ఏం సంబంధం? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు దక్షిణ తెలంగాణ ఇప్పుడు నేనున్న మా కాన్స్టిట్యున్సీ ఉంది, మా కాన్స్టిట్యున్సీలో రూరల్లో లేనే లేదు బీజేపీ. నేను అనేది ఏంటంటే వీళ్ళు మేము అధికారంలోకి వస్తాము అన్న ఆలోచన గురించి మాట్లాడుతున్నాం. ఓ 10-15 సీట్లు ఎట్లాగ వస్తాయి వీళ్ళకి, మళ్ళా రావని మనం అంటలేము. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా నాకు లేదు. కాకపోతే వీళ్ళు అనుకోని విర్రవీగుతున్నంత గొప్పగా ఇక్కడ లేదు పరిస్థితి. ఆ పరిస్థితి రానియమని మేము చెప్తున్నాం ఇంకా.